హాయ్ అండి. లిక్కర్ స్కామ్‌లో ఎవరైతే చాలామంది అరెస్ట్ అయ్యారు. కొంతమంది ఇంకా అరెస్ట్ చేయబోతున్నారని అయితే మాటలు వస్తూ ఉన్నాయి. రోజా గారు అరెస్ట్ అవుతారంటారు. కొడాలి నాని అరెస్ట్ అవుతారంట. ఇయన్నీ పక్కన పెట్టేస్తే ప్రస్తుతం అసలకి చర్చ అంతా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా లేదా? ఈ 11 తారీఖనైతే అప్పుడు అన్నారు ఓ మాట. లేకుంటే రోజా కూడా 11 తారీఖే అన్నారు. సరే 11 తారీఖు దగ్గరకొచ్చేసింది. అదంతా పక్కన పెట్టేస్తే ప్రస్తుతానికైతే ఈ లిక్కర్ స్కామ్‌లో వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి మొత్తం స్వరూపాన్నే మార్చేసాడు. వేరే లెవెల్‌కైతే తీసుకెళ్ళిపోయాడనుకోవచ్చు ఈ కేసులన్నీ గూడా. ఎందుకంటే ఫస్ట్ వైసీపీ వాళ్ళతో తిరిగిన ఫోటోలైతే మనకైతే కనిపించడం చూసాం. ఆ తర్వాత చూసుకుంటే టీడీపీ వాళ్ళతోటి కూడా చాలా సన్నిహితంగా అతను కనిపించాడు. అసలుకి ఎవరు ఈ వెంకటేష్ నాయుడు? ఎవరితో ఈ డబ్బులు అసలు ఎవరియి? 11,00,00,000 12 బాక్సుల్లో 11,00,00,000 ఈ డబ్బులు ఎవరియి అని అయితే చాలా సంచలనంగా మారింది. ఫైనల్‌గా అయితే ఇంకా తేలలేదు. ఆ డబ్బులేమో ఇక్కడ వైసీపీ జగన్మోహన్ రెడ్డి టీడీపీ డబ్బులే అనేది చెప్పుకొస్తున్నారు. ఓ పక్కనేమో వైసీపీ వాళ్ళే ఆ రోజున ఈ ఎలక్షన్ కోసం ఆ డబ్బులు ఖర్చు పెట్టారని అయితే మాట్లాడడం చూసాం. ఇదంతా కన్‌ఫ్యూజన్ మధ్యలో అయితే ప్రస్తుతానికైతే వెంకటేష్ అయితే విచారిస్తున్నారు. మరి ఆయన చెప్పే మాటలపైన అయితే డిసైడ్ అయి ఉంటుంది. ఏం జరగబోతుంది ఏంటనేది. మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటే చూడాలి. ఇది కూడా సస్పెన్స్‌గానే మిగిలిపోతా ఉంది. సడెన్‌గా సింగపూర్ టూర్ ముగించుకొని ఆహ్, మన చంద్రబాబు నాయుడు గారు సడెన్‌గా రావడం చూసాం వెంటనే. ఎందుకంటే ఇంకా ఉంది ఆయనది టూర్ అయితే. కానీ సడెన్‌గా వచ్చేసారు. ఏమన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. దీని గురించి ఆయన సడెన్‌గా వచ్చారు అని చాలామంది భావించారు. కానీ ఆయన వచ్చి నేను చెప్పిందేందంటే, ఈ 1 తారీఖు పింఛన్లు అవి ఉన్నాయి గదా! వాటిని పంచడానికి వచ్చాననైతే చెప్పుకొచ్చారు. అలానే చూసుకుంటే అన్నదాత సుఖీభవ డబ్బులు వేయడానికైతే వచ్చాననైతే చెప్పుకొచ్చారు. మరి తెలీదు. ప్రస్తుతానికి ఆయన మనసులో ఏముందో మనకైతే క్లారిటీ లేదు గానీ, ప్రస్తుతానికైతే క్లియర్‌గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా రివెంజ్ కోసమైనా అరెస్ట్ చేస్తారనైతే నాకైతే అనిపిస్తా ఉంది. చూద్దాం మరి. నాకైతే అంత ధైర్యం చేస్తారనిపించట్లేదు నాకైతే. కానీ వాళ్ళైతే టీడీపీ కార్యకర్తలు గాని, వాళ్ళందరూ గూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందే అయితే చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని దాదాపు 53 రోజులు, 52 రోజుల పాటు జైల్‌లో ఉంచారు గదా! దానికి ప్రతీకారంగా ఖచ్చితంగా ఒక కనీసం వారం పాటైనా జగన్‌ని జైల్‌లో ఉంచాలని అయితే మాట్లాడుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే ఆహ్ ఎటు గాకుండా ఆ కేసులైతే అట్లా ఉండిపోతా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారంటే తెలిసిందే. ఆ తర్వాత ఆయన బయటకొస్తే జనాలు ఆయన కార్యకర్తలు ఎంత తండోపతండాలుగా వస్తారు. ఇంగ తర్వాత పాదయాత్ర గూడా మొదలెడతానని చెప్తున్నాడు. ఆ కసి అనేది ఇంగ దాదాపు 3 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. చూద్దాం మరి. ఆ ధైర్యం చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకుంటారో లేదో. మరి ఆయన రాజకీయ పరిజ్ఞానం ఇన్ని సుదీర్ఘ 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఆయనేమన్నా దీని గురించి ఆలోచించి వెనక్కి తగ్గుతారా? లేదా నాకు రివెంజే ముఖ్యం, రెడ్ బుక్కే ముఖ్యం అనుకుని ముందుకెళ్తారా?